పాతికేళ్లకే ఆ కుర్రవాడికి 100 ఏళ్లు నిండాయి. అతడికి లేడన్న నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత బాధలోనూ బ్రెయిన్ డెడ్ అయిన అతడి శరీరం నుంచి అవయవాల్ని దానం చేసేందుకు మటుకు సిద్ధపడ్డారు. నలుగురికి ప్రాణదానం చేయబోతున్నారు. ఇతను కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన తాపీ వర్కర్ నాగబాబు. ఈ అబ్బాయికి తల్లి, ఓ సోదరి ఉన్నారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ భారాన్నంతా ఒక్కడే మోస్తున్నాడు. అందరితో సరదాగా ఉండే నాగబాబు కుటుంబాన్ని విధి వెక్కిరించింది. 3 రోజుల కిందట ఓ కాలేజీ వాటర్ ట్యాంక్ పైకెక్కి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడిపోయాడు. అతని తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు ఆసుపత్రికి తరలించారు. నాగబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని తేల్చారు. ఆ వార్త విన్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యేలా విలపించారు. ఆపద సమయంలో అండగా ఉండాల్సిన చెట్టంత కొడుకు జీవచ్చవల్లా పడి ఉండటాన్ని చూసిన ఆ తల్లి నోట మాట పెగల్లేదు. అంతటి బాధలోనూ గుండె నిబ్బరం చేసుకుని బ్రెయిన్ డెడ్ అయిన తన కొడుకు నాగబాబు శరీర అవయవాలను దానం చేసేందుకు అంగీకరించింది. చిన్న వయసులో మరి వెళ్ళాలని చచ్చిపోయాడు. కొడుకు 5 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాలని చచ్చిపోయాడు. మరి ఎంత కష్టపడుకున్నా బిడ్డలు పెంచుకున్నాం. బిడ్డ మరణించడం నేను అంత గారంగా పెంచుకున్నాను. బిడ్డ నీ కొడుకు మరి మాత్రం సహించలేకపోతుంది. మా వాళ్ళ కాకుండా అందుకనే ఆమె వాళ్ళు డొనేషన్ చేస్తే నా బిడ్డ అందరిలో బతుకుంటాడని ఆశపడుతున్నా. నేను ఎవరిని ఏ రూపాయి ఆశించి కాదు. మృతుడు నాగబాబు ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అతడి శరీర అవయవాలు నలుగురికి ప్రాణం పోయినున్నాయి. నాగబాబు ఈ లోకాన్ని విడిచి వెళుతూ కొందరి జీవితాల్లో వెలుగు నింపి చిరస్మరణీయుడిగా నిలిచాడు.